దేవుని వాక్యంలోనికి వెళ్దాం. చదవండి. యోబు గ్రంథం 14వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదువుకుందాం. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్ములు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మట్టిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్కవలే అది కొమ్మలు వేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల ద్వారా మనల్ని దర్శించునుగాక. ఆమెన్. చదువుకున్న వచ్చిన భాగములో యోబు గ్రంథకర్త ఒక వృక్షాన్ని గురించి చెబుతున్నట్లుగా మనం ఆ వచనాల్లో గమనించగలుగుతాం. ఈ వృక్షము పచ్చని ఫలించినటువంటి అనుభవంతో ఒక ఎత్తైనటువంటి స్థానమును చాలా పెద్దగా ఇది ఫలించి ఒక మహావృక్షముగా మార్చబడింది. ఆ వృక్షము ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి పచ్చగా ఫలించినటువంటి ఆ వృక్షాన్ని గొడ్డలు తీసుకుని దాన్ని చివరి వరకు ఆ చెట్టును ఆ వృక్షాన్ని నరికివేసినట్లుగా, ఆ నరికివేయబడినటువంటి అనుభవంలో ఆ వృక్షము కనబడుతున్నట్లుగా ఆ వచనాలలో యోబు గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగుందనుకున్న ఆ చెట్టు అకస్మాత్తుగా ఏం జరిగిందో ఏం సంభవించిందో తెలియదు, కానీ ఒక మనిషి వచ్చి గొడ్డలు తీసుకుని ఆ చెట్టుని పూర్తిగా నరికివేయబడింది, త్రుంచబడింది, మొద్దుగా మార్చబడి ఫలించలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఆ స్థలములో ఆ చెట్టు కనబడుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దారిని పోతున్నటువంటి వారు, అయ్యో ఒకప్పుడు ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉండేదే, ఒక మంచి వృక్షం ఉండేదే, ఈ వృక్షము క్రింద మనం ఆశ్రయమై సేద తీర్చబడేవాళ్ళం, నీడగా ఉండేది, చాలా చల్లదనాన్ని ఇచ్చేది, మరి ఏమైందో ఏంటో ఈ చెట్టు నరకబడింది, మొద్దుగా మార్చబడి ఆ వేర్లు చీకిపోయినాయట, అది మొద్దుగా మారిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక దారిన వెళుతున్న వారు ఆ మొద్దును చూసి, ఇక ఈ మృద్దు ఇక ఫలించదు, ఇది ఇలాగే పనికి మాలినటువంటి స్థితిలో ఉండిపోయి ఎవరికి ఉపయోగపడలేనటువంటి నిస్సహాయ స్థితిలో, సారమలేనటువంటి స్థితిలో ఇది మిగిలిపోవాల్సిందే, దీన్ని మరలా బ్రతికించేవాడు ఎవరూ లేరు అని మాట్లాడుకుంటూ ఆ స్థలాన్ని విడిచి వెళుతూ ఉన్నారు. ఏం జరిగిందో, ఒకరోజు అకస్మాత్తుగా ఆకాశం తెరవబడి ప్రచండమైనటువంటి వాన కురిసి వర్షం ఆకాశంలోని దేవుని కృపచేత కుమ్మరించబడింది. ఆ వాన చినుకులు
ఆ వాన చినుకులంతా కూడా ప్రవాహము వలె మొద్దు వలె మార్చబడి కనీసము దేనికి ఉపయోగపడినటువంటి నిస్సారమైనటువంటి స్థితిలో ఉన్న ఆ వృక్షము యొద్దకు ఆ నీరు వచ్చింది. ఆ వానపు వాసన, ఆ వర్షపు వాసన, ఆ నీరు ప్రవాహం వలె ఆ స్థలానికి వచ్చి అక్కడ చేర్చబడిన తరువాత అకస్మాత్తుగా ప్రజలందరూ అనుకున్నారు, ఇది మొద్దుగానే ఉండిపోతుంది, నరకపడినటువంటి ఈ వృక్షము మృదుగానే ఉండిపోతుంది, దీని వేర్లు భూమిలో చీకిపోయాయి, ఇక ఇది ఎన్నటికీ ఫలించదు అని అనుకున్నటువంటి వారి ఎదుటనే అకస్మాత్తుగా అద్భుతం జరుగుతూ అది మరలా మొలకెత్తడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రమక్రమముగా అది ఫలించడం ప్రారంభించింది. మొద్దుగా ఉన్నది మరలా కొమ్మలు రావటం, అదొక మొక్కగా మార్చబడి మొక్క నుండి మహావృక్షముగా, మొదట ఎంత పెద్ద మహావృక్షముగా ఉందో అంతే మహావృక్షముగా మరలా ఆ చెట్టు పెరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే మనం ఇప్పుడు చదువుకున్నటువంటి వచనాల్లో రాయబడిన సారాంశం. దేవుని బిడ్డలారా, చెట్టు అంటే ఏంటి? ఇక్కడ చెట్టు, గొడ్డలి, అలాగే నీరు, వర్షము అని మూడు మాటలు మనం అక్కడ చూడగలుగుతాం. ఆత్మీయ జీవితంలో ఆత్మ సంబంధంగా దీన్ని మనము ధ్యానం చేసుకున్నప్పుడు చెట్టు దేనికి పోల్చబడింది? మార్కు సువర్తమానములో 8వ అధ్యాయంలో 23వ వచనము 24వ వచనములో ఒక మాట రాయబడింది. దయచేసి ఆ మాటలు చదువుతారు, గమనించండి. ఆయన ఆ గ్రుడ్డివాని చేయి పట్టుకుని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులుంచి నీకేమైనను కనబడుచున్నదా అని వాని అడుగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె ఉండి మనుషులు ఎలా ఉన్నారటండి? చెప్పాలి. మనుషులు ఎలా కనబడుతున్నారట? చెట్ల వలె కనబడుతున్నారట. దేవునికి స్తోత్రం. ఒక గుడ్డివాడిని యేసే దగ్గరికి తీసుకొచ్చారు. అయ్యా, వీడు గుడ్డివాడు, వీడు చూపొచ్చేటట్టు వీడి కొరకు ప్రార్థన చేయండి అయ్యా, కనికరించండి అయ్యా అని యేసే దగ్గర బ్రతుములాడుకుంటే యేసయ్య ఉమ్ము వేసి వాడిని కళ్ళకు రాసి కళ్ళు తెరు అని ఆ గుడ్డివాడికి ఆజ్ఞాపించినప్పుడు ఆ గుడ్డివాడు కళ్ళు తెరిచాడు. ఇప్పుడు నీకేం కనబడుతుందని యేసయ్య అడిగాడు. అప్పుడు ఆ గుడ్డివాడు అంటాడు, నాకు మనుషులు కనబడుతున్నారు. ఎవరు కనబడుతున్నారు? చెప్పాలి. గుడ్డివాడు ఏమంటున్నాడండి? నాకు మనుషులు కనబడుతున్నారు, కానీ ఆ మనుషులు చెట్ల వలె కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు కూడా తన కీర్తనలో ఈ విధంగా తన్ను తాను పోల్చుకుంటూ చెబుతూ ఉంటారు. దావీదు అంటాడు, నేనైతే నా దేవుని మందిరములో, యెహోవా మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దావీదు తన్ను తాను ఎలా పోల్చుకుంటున్నాడు? ఒక చెట్టుతో పోల్చుకుంటున్నాడు. ఒలీవ చెట్టునై ఉన్నాను అంటున్నాడు. అక్కడేమో గుడ్డివాడు సువార్తలో మనుషులు ఎలా కనబడుతున్నారంటే చెట్ల వలె కనబడుతున్నారు అని చెబుతున్నాడు. అలాగే మన పాత నిబంధనలో మనం గమనిస్తే రాజుగారు, నెబుకద్నెజర్ రాజుగారు ఒక కలగన్నారు. ఆ కలలో ఒక మహావృక్షము కనబడుతుంది రాజుగారికి. ఆ మహావృక్షము గొడ్డలి చేత నరకబడుతూ ఉంది. పూర్తిగా ఆ వృక్షము నేలకు ఒరిగి పూర్తిగా నరకబడినట్లుగా ఒక కలను నెబుకద్నెజర్ రాజు కన్నాడు. ఆ కల వచ్చిన తర్వాత కలవరపడి ఆ కల భావమేంటో అర్థం కానటువంటి స్థితిలో దానియేలును పిలిపించి, అయ్యా, నాకు ఒక మహావృక్షము కనబడింది, ఆ మహావృక్షము గొడ్డలి చేత నరకివేయబడుతున్నట్లుగా నేను చూశాను, ఈ కల భావం ఏంటని అడిగాడు. అందుకు దానియేలు, అయ్యా, ఆ మహావృక్షము ఎవరో కాదు, మీ రాజ్య పరిపాలన. దేవునికి స్తోత్రం. దేవుడు మీకు కలలో చూపించినది మీ రాజ్య పరిపాలన గురించి. మీ రాజ్య పరిపాలన మరికొద్ది రోజుల్లో నరికివేయబడబోతా ఉంది, నేలకి ఒరగబోతా ఉంది, కూలిపోయే పరిస్థితులు, అపజయాలు పడే పరిస్థితులు మీ రాజ్యములో తలెత్తబోతూ ఉన్నాయి. అదే దేవుడు కల ద్వారా మీకు చూపించాడు. ఆ మహావృక్షం ఎవరో కాదు, మీరే రాజా అని
దానియేలు ఆ కలభావాన్ని వ్యక్తపరిచినట్లుగా మనం చూస్తాం. ఈ 3 సందర్భాలలో చెట్లు దేనితో పోల్చబడ్డాయంటే మనుషులతో పోల్చబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెట్లు దేనితో పోల్చబడ్డాయండి? మనుషులతో పోల్చబడ్డాయి, రాజ్యముతో పోల్చబడింది, ఏమండి విస్తారమైనటువంటి ప్రజలతో పోల్చబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 52వ కీర్తన 8వ వాక్యములో ఒకసారి మనము దావీదు పలికినటువంటి ఆ మాటను మనం గమనిద్దాం. ఎన్నో మార్లు ఆ కీర్తన మనం చదువుకున్నాం, దైవజనుల ద్వారా విన్నాము. మరొక్కసారి చదవండి దయచేసి. 52వ కీర్తన 8వ వాక్యం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఏమంటున్నాడు? నేనైతే నా దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఇతడు ఒక చెట్టు వలె. అది ఎలాంటి చెట్టు అంట? ఎండిపోయినదా? వాడిపోయినదా? దేనికి ఉపయోగపడినటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి అనుభవమా? పచ్చదనము కలిగినటువంటి అనుభవం. దావీదు ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె ఆశీర్వదించబడడానికి గల కారణాన్ని మనం బైబిల్లో గమనిస్తే, దేవుని బిడ్డలారా, దావీదు అందరి వంటి అనుభవములు కలిగినటువంటి వాడు కాదు. చిన్న వయసులో నుండి ఒక ప్రత్యేకమైనటువంటి వరవడి కలిగి, ఒక ప్రత్యేకమైనటువంటి నడవడి కలిగి తన జీవితాన్ని మలుచుకుని క్రమముల చేత, దేవుని ఆజ్ఞల చేత, దేవుని మార్గములో నడిపించబడినట్లుగా మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు చిన్న వయసులో నుండే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు శ్రద్ధ కలిగినటువంటి వాడు, ఆసక్తి కలిగినటువంటి వాడు. దేవుని పని అంటే అందరికంటే ముందు ఎవరు వస్తారంటే దావీదు వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులు దేవుని పని అంటే అందరికంటే వెనకొచ్చేది ఎవరు చెప్పాలి? మనమే. అందరికంటే వెనకొస్తాం. అన్నీ అయిపోయిన తర్వాత, ఏమండి, అంత పరిచర్య అంతా అయిపోయిన తర్వాత చివర్లో వచ్చి జేబులో ఇట్లా చేయి పెట్టుకుని నిలబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన బట్ట చెరగదు, నలగదు, అలసట రాదు, చెమటలు పట్టవు. కారణం ఏంటంటే ఏ పని మనం చేయం కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ప్రేక్షకులుగా మాత్రమే కాకుండా పరిచర్య చేసేటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మీ సంఘాలలో, మీరు వెళుతున్నటువంటి సంఘములో నమ్మకమైనటువంటి విశ్వాసులుగా మీరు పరిచర్య చేయుదురుగాక. మీ సేవకునికి లోబడి సేవకుడు నియమించిన ప్రతి నియమము చొప్పున మీరు నడుచుదురుగాక. ఆమేన్. గమనించండి దేవుని బిడ్డలారా, చిన్న వయసులో నుండే దావీదు దేవుని ఆజ్ఞల మార్గములో నడిచినట్లుగా మనం చూడగలుగుతాం. లోకస్తుడి వలె లేక తన అన్నల వలె ప్రవర్తించకుండా ప్రత్యేకించబడిన వాడిగా దావీదు జీవించాడు. చిన్న వయసులో నుండి భక్తి అనేది, వినాలి, జాగ్రత్తగా వినండి, భక్తి అనేది ఏదో ఒక వయసు వచ్చినప్పుడు అన్నీ అనుభవించిన తర్వాత, వయసు పైబడిన తర్వాత చేసేది కాదండి. విశ్వాసము, భక్తి అనేది చిన్న వయసులో నుండే నేర్చుకోగలిగిన, నేర్పించగలిగిన ఆ విశ్వాసి అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండేటట్లు దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. లోకమునకు వెలుగై ఉండేటట్లుగా దేవుడు వారిని బలపరుస్తాడు. దీపస్తంభముల మీద పెట్టబడిన దీపముల వలె వారు ప్రకాశించేటట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున చాలామంది భక్తి ఒక వయసు వచ్చిన తర్వాత నేర్చుకోవటం, యవన వయసు వచ్చిన తర్వాత, లేకపోతే ఉద్యోగంలో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇక అప్పుడు భక్తిలో ప్రభు పాదాల దగ్గర ఉండి విశ్వాసంలో కొనసాగటం, అప్పుడు యథార్థంగా ఉండటం, అప్పుడు ప్రార్థనలు ఎక్కువగా కనబడటం, అప్పుడు క్రమాలు నేర్చుకోవడం. బైబిల్ ఏం చెప్తుందండి? ఎప్పటి నుండి మనం విశ్వాసులంగా ఉండాలి, ఎప్పటి నుండి మనము దేవుని ఎరిగిన వారమై ఉండాలి అంటే చిన్న వయసు నుండే, బాల్య వయసు యందు మీరు ఏమైతే వానికి నేర్పిస్తాడో వాడు పెద్దవాడైనప్పటికీ కూడా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, చిన్న వయసులో నుండే
దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మార్గాలలో మీరు బిడ్డలను నడిపించినప్పుడు వారు గొప్ప ప్రయోజకులుగా మార్చబడడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలామంది తల్లిదండ్రులు వారి బిడ్డలను చూసి, వీడేనా నా కడుపును పుట్టింది, ఈమెనా నా కడుపును పుట్టింది, నా కుటుంబంలో అసలు ఇలాంటి అలవాట్లు కలిగిన వారు ఎవరూ లేరే, అసలు నా కుటుంబంలో ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి చేష్టలు, ఇలాంటి బలహీనతలు కలిగిన వారు ఎవరూ లేరే, నా కుమారుడికి ఈ అలవాట్లు, నా కుమార్తెకి ఈ బలహీనతలు ఎక్కడి నుండి వచ్చాయి అని తల్లిదండ్రులు తల బాదుకుంటూ, గుండెల బాదుకుంటూ, మేమే జన్మలో చేసుకున్న పాపము, మేము చేసిన కర్మ ఉంటుంది, ఈ రోజున ఇలా వీరి ద్వారా అనుభవించాల్సి వస్తుంది. 10 మంది మధ్యన నవ్వులు పాలయ్యే పరిస్థితుల్లో మా బిడ్డలు మాకు అవమానాన్ని తీసుకొస్తున్నారు. పేరు తీసుకురావడం పక్కన పెట్టి, కీర్తిని తీసుకురావడం పక్కన పెట్టి, తల్లిదండ్రులకు గౌరవాన్ని తీసుకురావడం పక్కన పెట్టి, నడి రోడ్డులో నవ్వులు పాలు చేసే పరిస్థితులు ఈ రోజున పిల్లలు పెరుగుతున్న విధానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదా? ప్రస్తుతానికి పిల్లలు ఎలా ఉన్నారండి? పిల్లలకి తల్లిదండ్రులు కూడా ఏం నేర్పిస్తున్నారు? మన ఇటువైపు మన ప్రాంతాల్లో చిన్నపిల్లలు ఉంటారు, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. చిన్న పిల్లలు రోడ్డు మీదే వదిలేస్తాం, రోడ్డు మీదే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. బళ్ళు తిరుగుతాయని తెలిసినా రోడ్డు మీదే వదిలేస్తాం. మళ్ళీ వాడు ఎలా ఉంటాడు? దిగంబరి. దేవునికి స్తోత్రం. తల్లి గర్భంలో నుండి ఎలా వచ్చాడో అలాగే పెరుగుతూ ఉంటాడు, ఒంటి మీద ఏముండవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోడ్డు మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఈ రోజునండి చిన్నపిల్లలతో మాట్లాడాలంటే భయం, చిన్నపిల్లలతో మాట్లాడే భయం. వాడు వయసులో చిన్నోడు కదరా, ఏంట్రా ఇలా రోడ్డు మీద తిరుగుతున్నావు అంటే, వాడెక్కడ నీకెందుకురా అంటాడేమో అని. దేవునికి స్తోత్రం. ఈ రోజున పిల్లలను కదిపిస్తే మన గౌరవం పోతుంది, మన మర్యాద పోతుంది. నీకు చెప్పాలా నేను అన్నాడు అనుకోండి, ఇక మన పని అయిపోయినట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు అలా అన్నప్పుడు తల్లిదండ్రులు పక్కనే ఉంటారు. రేయ్ అట్లా మాట్లాడకూడదు, గౌరవించి మాట్లాడాలి అని నేర్పిస్తున్నారా? నేర్పించట్లే. పిల్లలు బూతులు మాట్లాడుతుంటే ఆ తల్లి ఏమంటుందో తెలుసా అండి? అబ్బా ఎంత బాగా మాట్లాడుతున్నారో బూతులు అని చెప్పి ఇలాగా చిటికలు, నా బంగారు కొండే, నా ముద్దుల మూట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడే ఆ బూతులన్నీ నేర్చుకుని నువ్వు ముసలి వయసుకు వచ్చి మంచం మీద కూర్చున్నప్పుడు వాడు తిడతా ఉంటాడు అయ్యే బూతులు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అవి ఎలా అనిపిస్తాయంటే బాధ కలిగిస్తాయి, గుండెల్ని పిండేసినట్టుగా అనిపిస్తాయి. ఇంకా బతికే ఉన్నావు సావరాదా అంటాడు. రే ఏంట్రా ఈ ప్రవర్తన, ఏంట్రా ఈ మాటలు ఏంటంటే, మరి చిన్నప్పుడు నువ్వేగా నేర్పించావు. ప్రైజ్ ది లార్డ్. నన్ను ఒకసారి ఒక పుట్టినరోజు కోటానికి పిలిచారండి. 2 సంవత్సరాలు బాబు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. అంటే మా అబ్బాయి అఖిలేష్ కంటే చిన్నోడు. ఆ పుట్టినరోజుకి వెళ్ళాను. వెళ్తే కాసేపు ప్రార్థనలన్నీ అయిపోయినాయి. వాళ్ళ బంధువులందరూ వచ్చారు. ఆ కుమారుడు, వాళ్ళ అమ్మగారు, అక్క, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ చుట్టాలు, బంధువులు చాలామంది వచ్చారు. కేక్ కటింగ్ కార్యక్రమం అయిపోయింది. భోజనాల దగ్గర అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్రార్థన వరకే కదండి అందరూ ఎలర్ట్గా ఉండేది. ప్రార్థన అయిపోయిన తర్వాత ఏదో సైనికులకి సెలవిచ్చినట్టుగా ప్రార్థన అయిపోయిన వెంటనే మళ్ళీ మామూలు అయిపోతారు. ఈమె నా మందిరానికి వచ్చింది అన్నట్టుగా ఉంటారు కొంతమంది. ఈమెనప్పుడు దాకా పాట పాడి నీవు లేని బ్రతుకు, అసలు బ్రతుకే కాదంత ఈమెనా అనుకుంటాం. బయటికి వెళ్తే ఆమె బ్రతుకుని చూస్తే. దేవునికి స్తోత్రం. కూటమి అయిపోయిన తర్వాత కూర్చుని మాట్లాడుకుంటున్నారండి. ఆ 2 సంవత్సరాల బాబు నా దగ్గర ఉన్నాడు, వాడి దగ్గరికి తీసుకున్నాను. ఈ లోపల ఒక ఆమె వచ్చి, రే ఎవరని చూస్తున్నావు, ఎవరు అనుకుంటున్నావు మామా? వాడు ఒక ఆవిడని చూస్తూ ఉన్నాడు, తల్లికి చూస్తూ ఉన్నాడు. చూస్తే ఎవరు అనుకుంటున్నావు? మీ అత్తరా? ఎవరు? మీ అత్త. మీ అత్తనే కూతుర్ని ఇస్తారా లేదా అడుగు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటుందండి ఆమె? ఎవరికి చెప్తుంది? 2 సంవత్సరాలు వాడు ఎలా ఉన్నాడో తెలుసండి. వాడిని అప్పుడు దాకా మేకప్లన్నీ వేశారు, పుట్టినరోజు కార్యక్రమం అయిపోయిన తర్వాత డ్రెస్సులన్నీ తీసేశారు, ఒంటి మీద ఉన్నాయన్నీ ఒలిసేసి లోపల దాచేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ 10 నిమిషాలే పండగ, తర్వాత తీసి మళ్ళీ ఎవరి దానికి ఇచ్చేయాలి. ఇప్పుడు అతి బంగారం ఎక్కువైపోయింది. పెళ్ళికి వెళ్తున్నానక్క, కాసేపు నీ మెళ్ళలో ఉన్నది నాకు ఇవ్వి. దేవునికి స్తోత్రం. పెళ్ళి నుండి అట్లాగే వెళ్ళిపోతే ఇంకంతే, యేసు రక్తమే చేయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినాలి. వీడు వాటం ఎలా ఉందంటే గంగాజలం కారుతా ఉంది, నదీ ప్రవాహం వలె. తుడిసేవాళ్ళు ఎవరు లేరు, అందరూ బుగ్గలు లాగుతున్నారు. భలే ఉన్నావురా, మీ అమ్మ పోలికే అని ఒకళ్ళు, మీ నాన్న పోలిక అని ఇంకోళ్ళు, మీ తాత పోలిక అని ఇంకోళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతకీ ఎవరిని పెళ్లి చేసుకుంటావు? ఏది? ఎన్ని సంవత్సరాలమ్మా? 2 సంవత్సరాలు. 22 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాల వాడికి. కనీసం ఆ లాలాజలం పాములు బయటికి వస్తున్నాయి, లోపలికి పోతున్నాయి, బయటకు వస్తున్నాయి, లోపలికి పోతున్నాయి. అది తుడుచుకోవడం కూడా వాడికి తెలియదు. ఎవరు తొడవట్లా. వాడే కాసేపు అయిన తర్వాత వాడే అనుకున్నాడు. స్తోత్రం. అవేమో మేసాల్లాగా వచ్చినాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తెల్లని మీసాలు వచ్చేసినాయి అప్పుడే వాడికి 2 సంవత్సరాలకే. లోపల నుండి బయటకు వస్తుంది, పోతుంది, బయటకు వస్తుంది, పోతుంది. ఇక వాడు ఏం చేయాలి తెలియక కాసేపు అని అటు ఇటు చూసి ఏం చేయాలి తెలియదు. చిన్నపిల్లడు కదండి, 4తో ఒకసారి అలా అన్నాడు. వెనీలా ఫ్లేవర్. ఇక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వాడు వెళ్ళి ఇప్పుడు అడుగుతున్నాడండి, బట్టలు కూడా లేవాడికి, అన్ని బట్టలని తీసేశారు, బంగారం తీసేశారు, బట్టలు కూడా లేవు. వాడు వెళ్ళి ఇప్పుడు అడుగుతున్నాడు, ఇదిగో అత్త కూతురునిస్తావా అంటాడు. దేవునికి స్తోత్రం. ఏవో ఆడికి వచ్చిన మాటలో మాట్లాడుతున్నాడు, అత్త అంటాడు, లేకపోతే ఇంకేమంటాడు, మనకేం తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడేదో నత్తి మాటలతో నీ అంటా ఉంటే మనమే అనుకుంటాం, అదిగో నాన్నని పిలిచాడు అంటాం మనం, మన సంతోషం అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదో ముద్దు మాటలతో నీ కూతురుని ఇస్తావంటే ఆమె ఉందో తెలుసు, ముందు ముక్కు తుడుచుకోవడం నేర్చుకో, తర్వాత కూతురుని ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్నపిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? చిన్నపిల్లలు బూతులు మాట్లాడుతుంటే సంబరపడుతున్నారా? చిన్నపిల్లలు రోడ్ల మీద ఆడుకుంటూ ఏమండి లోకానుసారమైనటువంటి అలవాట్లకు బానిసలు అవుతున్నప్పుడు వాళ్ళని చూసి సంబరపడుతున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓ తల్లి నేర్పిస్తుందంట కొడుక్కి అనేకమైన సామెతలు చెప్తూ పిల్లలను నేర్పించడంలో కూడా కృప కావాలంటారు. అందుకే ఎందుకు కృప కావాలంటే ఒక తల్లి బిడ్డకు ఏవేవో సామెతలు చెప్తూ ఇలా అయితే ఇలా పొరపాటు చేస్తే ఇలా అవుతుంది, ఇలా 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 చేస్తే ఇలా దేవుడు శిక్షిస్తాడు అని క్రమాన్ని నేర్పిస్తూ కొన్ని సామెతలు చెప్తూ వస్తుందండి. ఒకరోజు వాళ్ళ అబ్బాయి వచ్చి, అమ్మా ఎందుకమ్మా నీ తల వెంట్రుకలు అక్కడక్కడ మెరిసిపోయి తెల్లగా అయిపోయినాయి అని అడిగాడు. అప్పుడు వాళ్ళమ్మ ఇది కూడా ఒక సామెతగా చెప్పి నా బిడ్డను క్రమపరచాలని, ఏం లేదురా నేను నిన్ను చెయ్యొద్దు అన్నప్పుడు ఆ పనులు చేసినప్పుడు నాకు బాధ కలుగుతుంది, నాకు బాధ వచ్చినప్పుడు నా తల వెంట్రుకలు తెల్లగా అయిపోతున్నాయి అని. దేవునికి స్తోత్రం. అవునమ్మా, అందుకేనా అమ్మమ్మ తలంతా మెరిసిపోయింది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు అడుగుతున్నాడు, అందుకేనా మీ అమ్మగారు తలంతా మెరిచిపోయింది? అమ్మమ్మ అంటే ఎవరు? వాళ్ళ అమ్మగారు. తలంతా మెరిచిపోయింది, నువ్వు అసలు మాట అయినేదనువు కదా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిల్లలకి ఏదైనా నేర్పించాలంటే కృప కావాలండి. చిన్న వయసులో నుండే ఒక క్రమపద్ధతిలో పిల్లల్ని మీరు పెంచాలి. సండే స్కూల్కి పంపిస్తూ ఆరాధనలో పరిచర్య చేసే అలవాట్లు, అనుభవాలు, సేవకునికి ఏ విధమైనటువంటి మర్యాద చేయాలి, సేవకునికి ఏ విధమైనటువంటి గౌరవాన్ని ఇవ్వాలి, అవన్నీ చిన్న వయసులో నుండే నేర్పించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, దావీదు చిన్న వయసులో నుండే ఆ క్రమములో నడిచి ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా, ఒక యథార్థమైనటువంటి వ్యక్తిగా అతడు నడుస్తున్నాడు. కొన్ని సంవత్సరాలైన తర్వాత దావీదు జీవితంలో అంతవరకు పాపం అనేదే లేదు.
అపవిత్రత అనేదే లేదు, చెడ్డ మనసు అనేదే లేదు. దేవునికి ఇష్టునిగా, దేవునికి సమీపస్తుడుగా అన్నీ చేస్తున్నటువంటి దావీదు జీవితంలో అతడు 50వ సంవత్సరంలో ప్రవేశించినప్పుడు, 50వ సంవత్సరంలో మిద్ది మీదకెక్కి చూడరానటువంటి దృశ్యాన్ని చూసి పాపము అనుభవంలోనికి వెళ్ళి ఒక ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి పాపం చేసి దేవుని గాయపరిచినటువంటి వ్యక్తిగా దావీదు మార్చబడ్డాడు. బాల్య వయసులో ఎంతో పరిశుద్ధంగా ఉన్న ఈ దావీదు యవ్వన దశలో కూడా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. కానీ 50 సంవత్సరాల వయసు, ఇంచుమించుగా 50 సంవత్సరాల వయసు అంటే వృద్ధాప్య దశలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు, రిటైర్మెంట్ వయసులోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆ వయసులోనికి వచ్చిన తరువాత తన జీవితంలో పాపం అనేది ప్రవేశించింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక వృక్షము నరకబడింది. నరకబడటానికి గల కారణం ఏంటో మనం చూస్తున్నాం. మహావృక్షము అనేక మందికి ఆశ్రయం ఇస్తున్నటువంటి చెట్టు, అనేక మందికి ఆహారం ఇస్తున్నటువంటి చెట్టు, అనేక మందికి నీడనిస్తున్నటువంటి చెట్టు ఒక్కసారిగా గొడ్డలి పెట్టబడి ఆ చెట్టు తునాతునకలై నరికివేయబడటానికి గల కారణం ఏంటి? దావీదు ఒక చెట్టుగా ఎదిగాడు, అకస్మాత్తుగా తన జీవితంలో పతనము ప్రారంభమైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పాపం అనేదండి వయసును బట్టి వచ్చేది కాదు, వయసును బట్టి వచ్చేది కాదు. పాపము ఏ వయసులోనైనా నేను ప్రభావితం చేయొచ్చు. సాతానుడు ఏ వయసులో నువ్వు ఉన్నా నిన్ను పడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. నువ్వు అనుకోవచ్చు, నాకు 60 సంవత్సరాల వయసు వచ్చేసింది, నాకు 70 సంవత్సరాల వయసు వచ్చేసింది, లేకపోతే నేను అన్నీ జయించాను అని నువ్వు అనుకోవచ్చు. ఏ క్షణాన్న, ఏ వయసులోనైనా వాడు పడగొట్టడానికి అవకాశం ఉంది. కనుక ప్రతిరోజు, ప్రతి సమయాన్ని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. పౌలు గారు అదే అంటారుగా, నిలిచి ఉన్నవాడు, తాను నిలిచి ఉన్నవాడు పడకుండానట్లుగా తన్ను తాను జాగ్రత్త పరుచుకోవాలి. నీవు ఈ రోజున నిలిచి ఉన్నావా? నీ వయసు, నీ దశ ఏదైనా కావచ్చు, బాల్య వయసు అయినా, యవ్వన దశ అయినా, తండ్రుల వయసు అయినా, సాతానుడు పడగొట్టడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పెద్ద వయసు కలిగినటువంటి ఒక ఆయన పొరపాటు చేస్తే అతను తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టారు. జైల్లో ఒక వ్యక్తి అడిగాడంట, అయ్యా మీరు వయసులో చాలా పెద్దవాళ్ళు, మీరు ఇలాంటి క్షణికావేశంలో ఇలాంటి పొరపాటు చేశారేంటి? మీరు వయసులో చాలా తండ్రులు సమానం కలిగినటువంటి వయసు మీది. ఆయన అన్నాడు, పాపానికి వయసుతో సంబంధం లేదు, మనస్సుతో సంబంధం ఉందన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఒక నిండు వృద్ధాప్య దశలోనికి అడుగు పెడతా ఉన్నాడు. ఆ దశలో పొరపాటు చేసి తన ఆత్మీయ జీవితాన్ని అంతవరకు సంపాదించుకుని దేవుని ఎదుట అంతవరకు ఉన్న యథార్థతను ఒక్కరోజున పాడు చేసుకున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చక్కని విశ్వాసిగా నువ్వు ఎదిగి, నువ్వు వెళుతున్న సంఘములో ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుని ఆత్మీయ జీవితంలో కొనసాగించబడుతున్నావా? ఇంతకు మట్టుకు సరిపోతుందిలే, నేను మారు మనసు పొందేనులే, బాప్తీసం పొంది ఉన్నానులే, పరిశుద్ధాత్మను పొంది ఉన్నానులే. నువ్వు ఏ స్థాయిలో, ఏ మెట్టులో, ఏ తరగతిలో ఉన్నా జాగ్రత్తగా నువ్వు ఉండాలి. నువ్వు ఎదిగిన విశ్వాస స్థితి గొప్పదై ఉండొచ్చు, నీ సంఘం గొప్పదై ఉండొచ్చు, నీ సేవకుడు గొప్పవాడై ఉండొచ్చు, కొన్ని వందల సంఘానికి నాయకులై ఉండొచ్చు. అయినప్పటికీ నీవున్న స్థాయిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, విన్న వాక్యం ఇంతవరకు హృదయాల్లో, ప్రతి ఒక్కరి హృదయాల్లో విత్తబడేలా సహాయం దయచేయండి. దైవ సేవకుల ద్వారా విన్న వర్తమానాన్ని బట్టి ప్రతి ఒక్కరూ దేవా, వారి హృదయాల్లో ఆ విత్తనం విత్తబడి నీరు కట్టి ఫలించేలా సహాయం దయచేయమని, విన్న వాక్యం ద్వారా ప్రతి ఒక్క కుటుంబం ఆశీర్వదించబడి ప్రతి ఒక్క కుటుంబంలోనూ పరసంబంధమైన ఆశీర్వాదాలతో, భూ సంబంధమైన ఆశీర్వాదాలతో ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్.